హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే ఇక్కడ చూడండి, ఇదైతే డీప్ నెక్ బ్లౌజ్ అండి. నేనైతే డీప్ నెక్ బ్లౌజ్ ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు. అందుకని ఇక్కడ మనమైతే బ్లౌజ్ అనేది మనకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలండి. అంచులు అనేటివి మనకు ఆపోజిట్లో రావాలి. అయితే ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను నేను. పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచుకి అయితే ఇలా మార్క్ చేశాను. కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 8.5 అయితే ఉంది. పైన హాఫ్ ఇంచు, కింద హాఫ్ ఇంచు పోగా మనకైతే 8.5 అయితే వస్తుంది కదా. 9 ఇంచెస్ తీసుకున్నాను. అయితే ఇక్కడ పట్టి ఎంత అంటే బార్డర్ ఎంత ఉందో అంతే పెట్టమన్నారండి. హ్యాండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా అంటే మనకి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి అయితే చూస్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీగా వచ్చింది. మనకి ఒక ఖర్చుతో చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ ఉల్టా వేసుకుంటే ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మార్క్ చేసి చూపించాను మీకు. ఇలా క్లియర్గా అయితే 2 ఇంచెస్ నుంచి ఇలా మార్క్ అయితే చేసుకొని అక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇక్కడ చంక లూజ్ అనేది చూసాను. ఫస్ట్ షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఇలా చంక లూజ్కి మార్క్ చేసుకొని ఇలా చూసుకుంటే హ్యాండ్ కరెక్ట్గా మనకి చంక లూజ్ నుంచి స్ట్రెయిట్గా హ్యాండ్ లూజ్ వరకు అయితే మార్క్ చేసుకోవాలండి. కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఎగ్జాక్ట్లీ సరిపోయింది. నేనైతే ఇలా హాఫ్ హ్యాండ్స్ ఇస్తే ఇలానే చూస్తాను. హాఫ్ హ్యాండ్స్ ఇచ్చినా మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమంటే ఇలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఇలా 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా లైన్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అలాగే సెంటర్కి ఒక టక్స్, మనము చంక లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ లోత్ అనేది నేను కుట్టేటప్పుడు అయితే కట్ చేస్తానండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే వచ్చేసాయి కదా. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఓపెన్ అనేది ఆపోజిట్లోనే ఉండాలండి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు హ్యాండ్స్ తీసిన దగ్గరనే బ్యాక్ పార్ట్ అయితే తీస్తున్నాను. కొంతమంది అయితే మనకి ఏంటంటే ఫస్టే బ్యాక్ పార్ట్ అనేది తీస్తారండి. నేనైతే అలా కాదు. ఫస్ట్ హ్యాండ్స్, తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ అతుకులు వచ్చినా మనకేం పర్వాలేదండి. ఎట్లనైనా అడ్జస్ట్ చేయొచ్చు. కానీ బ్యాక్ అండ్ ఇలా హ్యాండ్స్కి అయితే కష్టం అవుతుంది. అందుకని మనకి 2 పార్ట్స్ వచ్చిన తర్వాత మనము అయితే తీసుకోవాలి ఫ్రంట్. ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూడండి, కింద అయితే హాఫ్ ఇంచుకు నేను ఇలా మనం పట్టి అయినా సరే లేదంటే పైపింగ్ వేసుకున్నా సరే ఒక హాఫ్ ఇంచుకు మార్క్ చేసుకోవాలి. అలాగే ఉల్టా తీసి బ్లౌజ్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ అయితే చేస్తున్నానండి. వీప్ కప్పు దగ్గర కుట్లతో సహా పెట్టేసుకొని ఒక పావించు పైకి, నెక్ దగ్గరికి కూడా అంతేనండి, లోపలికి ఒక పావించు మార్క్ చేస్తాను నేను. మార్క్ చేసి షోల్డర్ దగ్గర ఒక మార్క్ పెట్టేసి బ్లౌజ్ తీసేస్తాను. బ్లౌజ్ తీసేసి హైట్ కొలుస్తాను. కింద హాఫ్ ఇంచు, పైన షోల్డర్ వరకు కొలుసుకొని అప్పుడు బ్లౌజ్ తీసేసి వీప్ కప్ అనేది చూసుకున్న తర్వాత నేనైతే ఇవి ఎవరికైనా సరేనండి ఇంతే మెజర్మెంట్తో చూస్తాను. బ్లౌజ్ హైట్ వచ్చేసి చూడండి 15.5 అయితే ఉందండి మొత్తము. కింద హాఫ్ ఇంచు, పైన హాఫ్ ఇంచు తీస్తే 14.5 అయితే వస్తుంది. అయితే ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 2 ఇంచెస్ నెక్, కింద డీప్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టానండి. చాలా డీప్ నెక్ ఇది. ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక డౌన్ అనేది 6 అయితే పెట్టానండి. ఇలా 1 ఇంచ్ లోతు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ నుంచి 5 ఇంచెస్ ఉందా లేదని మళ్ళీ చూసుకోవాలి. చంక డౌన్ దగ్గర స్ట్రెయిట్గా 5 ఇంచెస్ అయితే ఉండాలి. మనకి ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ ముడత వస్తుంది. ఇక్కడ కరువు స్కేల్తోని ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. లోత్ అనేది ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇలా చూడండి, నేనేంటంటే పైన హాఫ్ ఇంచ్ నుంచి అక్కడ మనకి చంక లూజ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలండి. అంటే తర్వాత ఈ మార్క్ చూడండి 1 ఇంచు 2 ఇంచెస్ ఖర్చు ఎగ్జాక్ట్లీ అంతే వస్తుందండి. సరిపోయింది. ఇలా ఇప్పుడు షోల్డర్కి స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకొని ఇట్లా అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్తో పట్టుకుంటే మనం నడుము దగ్గర పైకి లేవకుండా, నడుము వీప్ కప్ అనేది పైకి లేవకుండా ఉంటుందండి క్లాత్ అనేది. అందుకని
మనం హాఫ్ ఇంచు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. అలా వేసుకుంటే మనకి లేవదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా యూ షేప్ అయితే వస్తుందండి. 3 ఇంచెస్ డీప్ నెక్ పెడితే అదే అందరి ఇష్టం అండి. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం పెట్టాలి. ఇక్కడ చూడండి ఇలా ఇలా రావాలి మనకి షేప్ అనేది. ఇది కరెక్ట్గా ఉందని చెప్పారు కాబట్టి మనమైతే ఇలానే పెడుతున్నాము. ఫ్రంట్ కూడా రౌండ్ అనేది బాగుంది. అందుకని ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసేటప్పుడు కూడా ఇలా క్రాస్ కటింగ్, స్ట్రైట్గా అంటే స్ట్రైట్ కటింగ్, క్రాస్ అయితే క్రాస్ కటింగ్ అండి. మనం వేసే విధానాన్ని బట్టి మారుతుంది కటింగ్ అనేది. వాళ్ళు చెప్పేదాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకొని ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి అయితే ఫ్రంట్ చూసుకోవాలి కరెక్ట్గా. ఇలా ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర. అలాగే ముందు 4 బుక్స్ల వరకు, తర్వాత షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు చంక దగ్గర. అంతేనండి. ఈ 4 పాయింట్స్ నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను. ఎవరు బ్లౌజ్ అయినా సరే అండి ఇలానే కట్ చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వస్తుందో చెప్పండి. ఈ మెథడ్లో కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని ఒకసారి అయితే కామెంట్ చేయండి. చూడండి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ డాట్స్ అనేది నేనైతే ఇలా వేస్తాను. చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మీరే. అందుకని ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇక్కడ డాట్స్ పెద్దగా వేయనండి ఇది, ఎందుకంటే ఈ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ దగ్గర 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని వెడల్పు అనేది మన ఇష్టం అండి. చెస్ట్ని బట్టి పెట్టాలి. ఇక్కడ చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి నేనైతే 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ పొడవు పెట్టాను. చెస్ట్ని బట్టి డాట్స్, మెయిన్ డాట్ ఒక్కటే మనకి తేడా వస్తుందండి. ఈ చంక దగ్గర డాటు, ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర డాట్ అయితే మనకేం సంబంధం ఉండదు. అది ఎవరికైనా అంతే. కాకపోతే ఏంటంటే మెయిన్ డాట్ ఒక్కటి చేంజ్ చేయాలి. ఈ షేప్ పట్టి చేంజ్ చేయాలి. చెస్ట్ని బట్టి షేప్ పట్టి డాట్ అనేది చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేస్తేనే మనకి ముందు ఫ్రంట్ అయితే కరెక్ట్గా కూర్చుంటుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ షేప్ పట్టి అనేది ఇలా తీసుకుంటాను నేను 3 కాజాల వరకు. వాళ్ళ ఇచ్చిన సైజ్ బ్లౌజ్ని పట్టి నేను వాళ్ళ బ్లౌజ్ ఎంత అయితే ఉందో 3 కాజాల వరకు అంతవరకు పొడవు తీసుకొని మధ్యలో ఖర్చుతో సహా కింద పావించి వదులుకుంటానండి. ఎందుకంటే జాయిన్ చేస్తాం కదా. ఓకే మొత్తం క్లోజ్గా ఉందనుకోండి, ఓపెన్ లేకుంటే అప్పుడైతే ఖర్చు ఏం తీసుకోను, కింద ఖర్చుతో సహా తీస్తాను. ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఇప్పుడు పెద్ద బార్డర్ వచ్చింది. ఇది పట్టు సారీ అండి. అయితే ఇక్కడ ఆ బార్డర్ ఎంతవరకు ఉందో అంతవరకే పెట్టాలి. హ్యాండ్స్ ప్లెయిన్ క్లాత్ రావద్దని చెప్పారు. అందుకని అంతవరకు వస్తుంది కాబట్టి నేనైతే హ్యాండ్స్ అయితే తీసానండి. ఇలా చూడండి ఒక 1 ఇంచ్ మాత్రమే అవుపిస్తుంది అంతే. దానికి పెద్ద డిఫరెంట్ ఏముండదు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా. జాయింట్ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా క్లాత్ అంతా ఉన్నదాన్ని, ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసుకొని ఇలా ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి. మెయిన్ క్లాత్ మనం లైనింగ్ అనేది ఎలా వేస్తామో మెయిన్ క్లాత్ కూడా అలానే వేసుకొని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు క్లాత్ని బట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంటే 1 ఇంచ్ అయితే కట్ చేస్తాను ఎక్స్ట్రా. లేదు కరెక్ట్గా మనకు తక్కువగా ఉంటే 1/2 ఇంచే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోవద్దు. ఇక్కడైతే మనం ఫ్రంట్ కట్ చేసుకుందాము. క్రాస్గా వేసుకోవాలండి. ఇది కూడా మనము ఫ్రంట్ అంటే లైనింగ్ క్రాస్గా వేసుకొని మెయిన్ క్లాత్ క్రాస్గా తీయకపోయినా బ్లౌజ్ అయితే రాదు. సేమ్ లైనింగ్ ఎలా క్రాస్ తీస్తామో మెయిన్ క్లాత్ కూడా అలానే క్రాస్ తీసుకొని వేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షేప్ పట్టి అయితే ఇక్కడ తీద్దాము. ఈ బార్డర్ అయితే మనకు దేనికైనా యూజ్ అవుతుంది కదా, అందుకే వేస్ట్ చేయకుండా పక్కన పెట్టేసాను. ఇది కట్ చేసి ఇందులో అయితే షేప్ పట్టి అనేది తీసాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.